గడపకు శివన్న కార్యక్రమంలో భాగంగా తాళ్ళూరు మండలంలో రవణాలవారిపాలెం మాధవరం గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, దర్శి నియోజకవర్గ వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగున గజమాలలతో, డప్పులతో, బాణాచంచాలతో స్వాగతం పలికింది మాధవరం గ్రామ ప్రజలు. ఇచ్చిన హామీల్లో 99% పూర్తి చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ మళ్ళీ మన అందరం కలిసి ఓటు హక్కును వినియోగించుకొని ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేసి జగన్మోహన్ రెడ్డినే మళ్ళీ మన ముఖ్యమంత్రిగా తీసుకొని రావాలని, అభివృద్ధికి మారుపేరు జగన్మోహన్ రెడ్డి అంటూ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఈరోజు మాధవరం గ్రామానికి వచ్చేసినప్పుడు మాకు అఖండ స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళందరికీ, జగన్ అభిమానులందరికీ, ముఖ్యంగా మంగళహారతులతో ఆశీర్వాదం పలికిన అక్క చెల్లెళ్ళందరికీ, పూర్వవర్షం వినిపించిన అక్క చెల్లెళ్ళందరికీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైనికులందరికీ మరియు నమస్కారాలు. మన ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మా మీద ప్రేమతో, మా కుటుంబం మీద ప్రేమతో మరొకసారి దర్శిలో పోటీ చేసే భాగ్యం కల్పించిన జగన్నకి, మా నాన్న బూచేపల్లి సుబ్బారెడ్డి గారి దీవెనతో, మా దైవం రాజశేఖర గారి దీవెనతో, మీ అందరి ఆశీస్సులతో మళ్ళా దర్శిలో పోటీ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మన ప్రీతమ నాయకులు మాట తప్పని మరో తిప్పని వంశంలో పుట్టిన మన జగన్న ఎలక్షన్ల ముందు ఏ హామీలు ఇచ్చారో, పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు, రైతుల కోసం, మహిళల కోసం, బడుగు బలహీన వర్గాలందరి కోసం, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా ఎస్టీల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసి గత ముఖ్యమంత్రులు ఎవరో చేయని విధంగా ఇచ్చిన మాట మీద, ఇచ్చిన హామీల మీద తూచా తప్పకుండా 100కి 100% హామీలు నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్ అని చెప్పి సభావంతరం చేస్తున్నా. నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఆ రోజు రాజశేఖర గారు చూసి తెచ్చుకోవాలి. ఆ రోజు రాజశేఖర గారు ఉన్నప్పుడు రైతులందరికీ ఉచిత కరెంట్ ఏ విధంగా ఇచ్చారో, రైతులందరికీ రుణమాఫీ ఏ విధంగా చేపించారో,
అదేవిధంగా జగన్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీల ప్రకారం పేదవాళ్ళందరికీ ప్రతి రూపాయి కూడా దళారీ వ్యవస్థ లేకుండా జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్ల ద్వారా సచివాలయం ద్వారా ప్రతి రూపాయి కూడా మీ అకౌంట్ వేసి ప్రతి మహిళలందరినీ కాపాడుకున్న మహానాయకుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ చెప్పే సభావం తెలియజేస్తున్నా. మీరందరూ గమనించండి, గతంలో 2014లో చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ రుణమాఫీ చేపిస్తామని, డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ చేపిస్తామని చెప్పి, ఇంటింటా ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు కళ్ళపల్లి మాటలు చెప్పి మళ్ళా ఎలక్షన్ వచ్చిందని చెప్పేసి రకరకాల హామీ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు లాంటి దగాకోరు ఒక్కసారి మాట ఇచ్చి మాట తప్పే నాయకుడు చంద్రబాబు నాయుడు నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరిని చూడాల. కానీ మన నాయకుడు దమ్ము ధైర్యం సత్తా ఉన్న నాయకుడు, మా నాయకుడు వికాస్ రాజకీయం చేస్తాడు. ఇటువంటి నాయకుడి కింద మేమందరం కార్యకర్తలాగా పనిచేస్తున్నాం అని చెప్పేసి తల ఎత్తుకు నిలబడే విధంగా జగన్ పేద ప్రజల కోసం సహాయం చేస్తున్నాడు. మీరందరూ గమనించండి, గతంలో ఇచ్చిన హామీలు, గతంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీలు, ముఖ్యంగా అమ్మఒడి కానీ, చేయూత కానీ, ఆసరా కానీ ఎన్నో సంక్షేమ పథకాలు. గతంలో అమ్మఒడి 15,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు జగన్ వచ్చిన కొత్త మేనిఫెస్టో ప్రకారం 17,000 రూపాయలు ఇస్తున్నాడు. అదేవిధంగా రైతు భరోసా అంతకుముందు 13,500 ఇస్తే ఇప్పుడు మళ్ళా 16,000 రూపాయలు పేద ప్రజల కోసం, రైతుల కోసం రైతు భరోసా ఇస్తున్నాడు. ఇటువంటి పథకాలన్నీ ఈబీసీ నేస్తం కానీ, కాపు నేస్తం కానీ ఎన్నో సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళందరికీ అండగా ఉంటుంది. కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ గారి నాయకత్వం కావాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అండగా ఉండే నాయకుడు జగన్ కావాలి. కాబట్టి మీరంతా కలిసిమెలిసి చంద్రబాబు నాయుడు ఎన్ని కుయుక్తులు కట్టినా, ఎన్ని జెండాలు లేకపోయినా, 3 పార్టీలు 4 పార్టీలు లేకపోయినా జగన్మోహన్ గారిని ఏమి చేయలేని చెప్పి సభాముఖం తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా కలిసిమెలిసి బుజ్జపల్లి శివప్రసాద్ నన్ను జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని మేము వేసే ప్రతి ఓటు జగన్మోహన్ గారిని గుర్తు పెట్టుకొని కలిసిమెలిసి ఫ్యాన్ గుర్తు ఓట్లు వేయించి నాకు మన ఎంపీ చైర్మన్ వాసురెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద వేసి అఖండ మెజార్టీతో గెలిపించాల్సిందిగా ప్రార్థించుకుంటూ